రేబీస్ వ్యాధి సోకిందని ఓ మహిళ తన 3 ఏళ్ల కూతురిని హత్య చేసి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అసలేం జరిగిందంటే, యశోద అనే మహిళ పట్టణంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సమీపంలో తన 2 పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. అయితే నెల రోజుల క్రితం అంటే జూన్ చివరి వారంలో యశోద తన ఇంటి వెనక వైపు పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ని ఆరబోసింది. అయితే ఆమె ఇంట్లోకి వెళ్లిన క్రమంలో ఒక కుక్కొచ్చి ఆ పల్లీలను తినడం స్టార్ట్ చేసింది. అది గమనించిన యశోద ఆ కుక్కను తరిమి కొట్టి ఆ పల్లీలను కడిగి మళ్లీ వాడుకుంది. ఆ తర్వాత యశోదతో పాటు ఆమె కూతురుకు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. అయితే దీనికి కారణం కుక్క తిన్న పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ని వినియోగించడమేనని భర్త ముందు ఆపోయింది. ఈ క్రమంలోనే రేబీస్ వ్యాధి సోకిందని అనుమానపడింది. దీంతో భర్త, పిల్లలు అంతా కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో టీకాలు కూడా తీసుకున్నారు. అయినా ఆమెలో అనుమానాలు తగ్గలేదు. అనారోగ్య సమస్యలు కూడా అలానే వెంటాడాయి. దీంతో పసరు బంధు కోసం భర్తకు చెప్పకుండా బంధువుల ఊరికి కూడా వెళ్ళింది. ఇలా ఆమెలో రేబీస్ అనే భయం పోలేదని భర్త చెప్తున్నారు. ఈ క్రమంలోనే తన చేతులతో కుమార్తెను చంపేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. మరణానికి ముందు కొడుకు లక్కీ, భర్త జాగ్రత్త అంటూ యశోద చాక్ బోర్డు డోర్ల మీద రాసింది. రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అది వ్యాక్సిన్ తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పథ్యం చేయాలని భర్త నరేష్ కు పలు రకాలుగా విన్నపం చేసిందట. ఈ క్రమంలోనే భర్త డ్యూటీకి వెళ్ళగానే యశోద కూతురుని చంపేసి తాను సూసైడ్ చేసుకుంది. అయితే భర్తకు చెప్పకుండానే చాలా చోట్ల పసరు మందు తీసుకుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినా అనుమానం తొలగలేదని భార్య మానసిక పరిస్థితి వివరిస్తూ ఆ భర్త కుమిలిపోయాడు. రేబీస్ వ్యాధిపైన యూట్యూబ్లోనూ చాలా వెతికింది. పిల్లలు జాగ్రత్త అని అనేక సార్లు చెప్పిందని పేర్కొన్నాడు. అది రేబీస్ కాదని తన భర్త నరేష్, యశోద తండ్రి సైతం అనేక సార్లు నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తంగా ఒక అనుమానం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సార్, జరిగిన విషయం ఏంటంటే జూన్ లాస్ట్ వీక్లో ఇంటి వెనకాల సందులో వచ్చేసి పల్లీలు, బాదము, కిస్మిస్ ఎండబెట్టింది. ఆ ఎండబెట్టడం వల్ల ఏమైందంటే ఈ గేట్ ఓపెన్ చేస్తే ఆ వెనకాల సందులో నుంచి అటు తిరిగి అటు మళ్ళీ ఇటు నుంచి వెళ్ళిపోయినవి. ఆ వెళ్ళిపోవడం వల్ల కుక్కలు వచ్చినాయి. ఆ కుక్కలు దాన్ని మూతి పెట్టి తిన్నదా లేకుంటే దాని జొల్లు పడింది ఏం చేస్తాం, మొత్తానికైతే దానికి డౌట్ పడి అది తిన్నది. ఆ పల్లీలు కూడా మేము ఇంట్లో వాడుకున్నాం. దానివల్ల మాకు ఈ రోగాలు వస్తున్నాయి, తర్వాత జ్వరం వస్తుంది, హెల్త్ బాగుండట్లేదని చెప్పేసి అనుమానంతో స్టార్ట్ అయింది. చాలాసార్లు చెప్పినా వినలేదు. సరే, దాని బదులు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకి తనకు 3 సార్లు వ్యాక్సిన్ వేయించుకుంది. అయినా కూడా డౌట్ పడలేదు. మళ్ళీ వీరేనపేట మన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెట్టు మందు తినేసి వచ్చింది. వాళ్ళు ఎవరు ముస్లిం వాళ్ళ దగ్గర తమలపాకు మందు తినేసి వచ్చింది. అయినా కూడా డౌట్ పోలేదు. తర్వాత వాళ్ళ మామ వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడింది. మరి ఏం చెప్పారో తెలియదు. వీళ్ళ మేనమామ వచ్చేసి దారూరులో ఉంటాడు. దారూరులో చెప్పకుండా చేయకుండా, నాకు కూడా తెలియదు, చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడు ఆగస్టు 2వ రోజు వెళ్ళిపోయింది. జరిగిందేమో జూన్ లాస్ట్ వీక్లో, వెళ్ళిపోయిందేమో ఆగస్ట్ 2వ వీక్లో. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి మందు తినేసి వచ్చేసింది. ఆ మందులు ఈ మందులు తినడం వల్ల బాడీలో రియాక్షన్ వచ్చేసి ఎలర్జీ లాగా స్టార్ట్ అయింది. పిల్లలకు స్టార్ట్ అయింది, ఆమెకి స్టార్ట్ అయింది. నేను చెప్పిన ఆల్రెడీ చెట్ల మందు తిన్నావు, మళ్ళీ టాబ్లెట్ వేసుకున్నావు, సిరప్ వేసుకున్నావు, దాంతోపాటు వ్యాక్సిన్ కూడా వేసుకున్నావు. ఇవన్నీ బాడీకి వేసుకున్న వరకు ఏమైంది, రియాక్షన్ వచ్చి ఉంటుంది. ఇక అదేదో ఎలర్జీ లాగా వచ్చి ఉంటుంది. దానికి తోడు సబ్బు కూడా మార్చింది. రెగ్యులర్గా వాడే డెటాల్ సబ్బు కాకుండా సింథాల్ సబ్బు వాడింది ఆ వారం రోజులు. అది కూడా ఎఫెక్ట్ పడి ఉంటుంది. ఎన్నో రకాలుగా మాట్లాడినా చెప్పినా వినలేదు. ఆడికి వెళ్ళి మందు తినేది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా నేను చెప్పిన, తన ద్వారా మాట్లాడేటప్పుడు కూడా ఎన్నో రకాలుగా చెప్పి మంచి చెడు చెప్పి వస్తావు కదా రా అంటే అని చెప్పేసి అంటే నేను రాను, 2-3 నెలల వరకు నేను మందు తినేది ఉంది, పథ్యం ఉండాలి, పిల్లలు కూడా తినిపిస్తా అని చెప్పేసి చెప్పింది. మరి పిల్లల చదివిందంటే అని చెప్పేసి అనుకుంటే పిల్లలు నాతోనే ఉంటారు.
మరి పిల్లల్ని జాయిన్ చేసినాము, స్కూల్లో ఫీజులు కట్టినాము, మరి ఇట్లా ఉంది అని చెప్పేసి నువ్వు చేయకుండా నాకు కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళిపోయినావు. పోయినావు కానీ మళ్ళీ రావాలి కదా, మందు తినేసి ఓ 4 రోజులు వారం రోజులు ఉండాలి కదా. దాదాపు సెకండ్కి వెళ్తే నాకు 19వ తారీఖు రోజు మైమ్నర్కి వచ్చింది. అప్పటికి మా ఇద్దరి మధ్యలో మాటలు నడుస్తూనే ఉన్నాయి. రమ్మని చెప్పడము, పిల్లల చదువులు ఖరాబ్ అవుతుందని చెప్పేసి నచ్చ చెప్పడం, ఎన్నో రకాలుగా చెప్పిన, వినలేదు. అటు నుంచి అంటే దారూరు నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తారునూరుకి వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ కూడా వాళ్ళ డిస్కషన్ పెట్టిన, ఇట్లా జరుగుతుంది, మీ అమ్మ ఇట్లా చేస్తుంది, మీ అమ్మ ఇట్లా చేస్తుంది, ఇన్ని రకాలుగా కూడా చెప్తే వినట్లేదు. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సార్, లోన్లీకి వెళ్ళిపోయింది. ఎన్ని మాటలు చెప్పినా ఆ కుక్క మైండ్లో పెట్టుకుంది. దానివల్ల ఆ పిల్ల మైండ్లో అట్లా పెట్టుకొని మాట చెప్పింది కూడా వినకుండా చేయకుండా తన డిప్రెషన్ ఎట్లా వెళ్ళిపోయిందంటే చెప్పేసి నువ్వు చెప్తే నేను ఎందుకు వినే పరిస్థితి లేను. సో కంప్లీట్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి నువ్వు చెప్పే పరిస్థితి కూడా లేదు, ఆమెకు వినే పరిస్థితి కూడా లేదు. దాంతో అయితే ఎన్ని మాటలు చెప్పినా, నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా, నాతో కూడా చాలాసార్లు మాట్లాడింది. ఎట్లా కాదు అట్లా కాదు లైఫ్ గురించి మాట్లాడి ఇట్లా మోటివేషన్ చేస్తే కూడా సరే అని చెప్పేసి అనేది. రాత్రి 40 నిమిషాలు మాట్లాడుకున్నాం ఇద్దరం, మంచిగా చెడు అని. సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అని చెప్పేసి పడుకుంది. నేను 8:30కి మధ్యలో అట్లా వీళ్ళ నాన్న ఉండే, అంతకుముందు ఒకసారి శనివారం రోజు వచ్చిండు. శనివారంలో వచ్చి నిన్న రాత్రి కూడా ఉండి ఈరోజు ఉదయం వాళ్ళ నాన్న 8:30కి శ్రీశైలం పోతున్నాడు, నాకు ఫోన్ చేసిండు. సరే పోయిరా అని చెప్పేసి చెప్పిన. వాళ్ళ నాన్న ఇట్లా బయటికి వెళ్ళిపోయిండో లేదో ఇంట్లో మేము ఇట్లా చేసేసుకున్నాం. ఫస్ట్ నా పేరు నరేష్, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ తెలంగాణలో ఆర్టిజన్ గ్రేడ్ 1గా జాబ్ చేస్తుంది. 220 kV చేగూరు, కన్నా శాంతివనం దగ్గర ఉంటుంది, అక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మిస్సెస్ పేరు వచ్చేసి యశోద, పాప పేరు అక్షర. పాప 3.5 years ఉంటుంది. నాకు 2014 February 9లో పెళ్ళి అయింది. బాబు ఇప్పుడు 2nd క్లాస్, అనురాగ్. ఇది పరిస్థితి. నేను శనివారం రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్, నాది సబ్స్క్రిప్షన్లో డ్యూటీ, 2 days అట్టే ఉంటాను నేను 24 hours. ఈరోజు మార్నింగ్ 10:30కి బాబుకు ఫోన్ చేసి నేను ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను. ఏం జరిగిందని చెప్పేసి అంటే అమ్మ డోర్ చిలుకు పెట్టుకుంది, ఎంత కొట్టినా కూడా తీయట్లేదు, చెల్లెలు కూడా లోపలనే ఉంది, నేను ఏడుస్తున్నా అంటే చెప్పేసి అంటే నాకు ఎందుకో డౌట్ వచ్చేసి పక్కింటి వాళ్ళకి చెప్పిన. వాళ్ళు వెనకలికి వెళ్ళి వచ్చేసి డోర్ తెరిచి చూస్తే హ్యాంగ్ చేసుకుంది. పాపను ఆల్రెడీ బెడ్ మీద పడుకుని చనిపోయింది. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, దాదాపుగా 1.5 టైం పట్టింది. అంతలోపల వీళ్ళందరూ కిందికి దించి చూసి 9 వచ్చేంత వరకు వెయిట్ చేయించు. ఇది పరిస్థితి సార్ జరిగింది.